ప్రభుత్వం కొలువు తీరాక సీఎం చంద్రబాబు చొరవ సర్కార్ భరోసాతో రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులు నిర్మాణాలను పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవగా మరోవైపు భారీగా ఇతర పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తున్నాయి. విశాఖ సీఏఏ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు చాలా మంది పెట్టుబడిదారులు ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నారు. ఈ జాబితాలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, టీజీవీ ఎస్ఆర్ఏఏసీ లిమిటెడ్, ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్, టాటా రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వంటి భారీ సంస్థలున్నాయి. ఇవాళ తగ్గలిలోని జొన్నగిరి కేంద్రంగా ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ గోల్డ్ మైన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వంతో 613 కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. కర్నూలు జిల్లాలో 33,130 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా 88,146 కోట్ల పెట్టుబడులతో 40 పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చారు. అందులో 35 కంపెనీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో భూ పరిశీలన పూర్తి చేశారు. 19 కంపెనీలకు సొంత లీజ్ భూములున్నాయి. 16 సంస్థల్లో 12 పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ఏపీఐఐసీ కేటాయించింది. మరో 4 కంపెనీలు డీపీఆర్లు సమర్పించాల్సి ఉంది. 11 పరిశ్రమల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయగా ఒక పరిశ్రమ ట్రయల్ రన్ మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన తర్వాత నాటి సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా ఓర్వకల్లు కేంద్రంగా 33,000 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2017 జూన్ 21న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి రికార్డు స్థాయిలో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేశారు. 2019 జనవరి 8న సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర సహకారంతో పారిశ్రామిక ప్రగతికి బీజం పడింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేంద్రం ముందుకొచ్చింది. ఇక 2024-25 కేంద్ర బడ్జెట్లో ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎన్ఐసిడిపిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి ఆమోదం తెలిపారు.